పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతటికి ముడిపడి ఉన్నటువంటి వాక్యాన్ని ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు అంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని ప్రభు ఇచ్చిన వాగ్దాన హెచ్చరిక. ఈ వాక్యం ఏమన్నాయండి? వాగ్దానము హెచ్చరిక, శరీర వాగ్దానము, నాశనము హెచ్చరిక. కనుక ఈ విషయాల మీద కూలంకషంగా ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం. మీ నుండి మేము మా నుండి మేము నేర్చుకుని ఎల్లప్పుడూ కూడా విశ్వాసం కానీ సేవకుడు కానీ దేవుడి దగ్గర విద్యార్థులే ఎప్పుడు నేర్చుకునేవారమే. మన ఎవరంటే శిష్యులకు నేర్చుకునేవారు అనే విషయాన్ని కనుక ఆసక్తితో మనసు పెట్టి ప్రతి విషయాన్ని రాసుకునే సేవలు అయితే మొదటిగా రోమన్ తీసుకోండి. మొదటిగా ఒకటి బైబిల్ గ్రంథమందరి వాక్యములు రాసుకుంటారు. బైబిల్ గ్రంథమందరి వాక్యములు దేవుని మనస్సులోని మాటలు. అనా రాసుకో, చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథమందరి వాక్యములు దేవుని మనసులోనే. అంత తెలిసిపోయిందా? ఉందా మన దగ్గర? అంత తెలిసిపోయిందా? తెలుసుకోవాలా? రాస్తున్నారు కదా, దేవుని మనసులోని మాట. రోమపత్రిక 11వ అధ్యాయము 33-34 వస్తున్నారు. 11వ అధ్యాయము 33-34 వస్తున్నారు. ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరములు. ఆయన తీర్పులు శోధింపని అసఖ్యమైనవి, ఎంతో అసఖ్యమైనవి. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఇప్పుడు తీర్పులు వస్తున్నాయి, మార్గాలు వస్తున్నాయి. ఎవరంటే ఆయన మనసు నుంచి తీర్పులు వస్తున్నాయి, మార్గాలు వస్తున్నాయి. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ప్రభు మనస్సు అంటే చెప్పండి. ఈ దైవ గ్రంథంలో మాట్లాడే ఎవరంటే ప్రభు యొక్క మనసులోని మాట. రెండవ వచనంగా రాసిన అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 వచనంలో ప్రభు మనసును ఎరిగి 2:16 కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 చక్కగా రాస్తారు. మొదటి కొరింథీ 2:16 ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసును ఎరిగిన వారు. క్రైస్తవుడు ఎవరంటే? క్రీస్తు సంఘం ఎవరంటే? క్రీస్తు సువార్తుడు ఎవరంటే? ప్రభు మనసులో. అంటే మన స్నేహితులతో, మన బంధువులతో, మన ప్రేమితుల వాళ్ళతో ఒక మాట అంటాం. నువ్వేం చెప్తే నీ మనసు నా మనసు అంటావు కదా, అంటావు లేదండి? బాగా ప్రేమలో ఏమంటామంటే మీరేం చెప్తే మీ మనసు నా మనసు మీ మాట నా మాట అన్నారు కదా. యేసు ప్రభు వారు దేవుడు అంటాడు. క్రైస్తవుడు ఎవరంటే క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తు మనసు ఎరిగిన వారు. అంటే అర్థమేంటి? ఆయన మనసులో మాట ఎరిగిన వారు. ఆయన మనసులో మాట లోకానికి తెలుసా అంటే అది మన ప్రత్యేకత. సంఘానికి, సేవకులకి ఇచ్చిన ప్రత్యేకత దొరికిన భాగ్యం అనే విషయాన్ని
మనం చూస్తున్నాం. తర్వాత రాసుకుంటారు సమస్త ప్రజలకు క్లియర్గా పడుతున్నాడే వయసు సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా ఏ లేఖనే ఎంతమందికి సమస్త ప్రజలకు ప్రేమ లేఖగా పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథము లోకానికి ఏంటంటే ప్రేమ లేఖగా చూద్దాం. యోహాను సువార్త 3:10 రాసుకున్నారన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు. ప్రేమ ఇది లేకండి దేవుడు లోకమును ఆ ప్రేమ లేక ఇక యోహాను పత్రిక 3:10 మొదటి యోహాను పత్రిక 3:10 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక ఇది వరకు ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. ఈ ప్రేమలో దేవుడు ఏంటంటే ప్రాణం పెట్టి ప్రేమతో ఈ ప్రేమ లేక తదుపరి రాసుకున్నాడు అక్కడ. ఈ ప్రేమలో దేవుడు రాశాడు రక్తముతో వ్రాయబడిన నిబంధనలు. రక్తముతో వ్రాయబడిన నిబంధనలు. ఈ ప్రేమలో రక్తంతో వ్రాయబడింది నిబంధనలు. ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నిబంధన నిర్గమకాండము 24:8 24:8 అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద పోషించి ఇదిగో ఈ సంగతులన్నిటిని విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన ప్రక్కనిదే ఏంటంటే లేక దేవుడు వచ్చిందంటే రక్తముతో ఈ ప్రేమ లేక. అది ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు. హెబ్రీయులకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలు కూడా ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:18 18-20 అందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రదర్శించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్ళతోను రక్త వర్ణము గొర్రె బొచ్చుతోను సోపుతోను గోడెలొక్కయు రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన అని చెప్పాను. క్రొత్త నిబంధనలు కూడా ఆ నిర్గమకాండంలో మోషే ద్వారా పగలబడి ఇచ్చిన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. రక్తముతో నిబంధన, కోడెలు మేకల రక్తముతో అనే విషయం. మత్తయి సువార్త 26:28 లోకమందరికి లేక లోకమందరి కొరకు రక్తముతో ఇది నా రక్తము అది అనగా క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన ఈ రక్తంలోకి
బైబిల్ గ్రంథమందు వాక్యం దేవుని మనసులోనే మాట. మరి ఆ విషయాలు కొన్ని వాక్యాలు రాసుకున్నాం. ఆ యొక్క మాట మీద నర్స్ అనే మాట, నర్సులో మాట్లాడే మాట. మొదటిగా దైవత్వంలోని మాటలు రాసుకుంటారు. దైవత్వములోని మాటలు, దైవత్వము మాటలు, దేవత్వము, అదే దేవత్వంలోని మాటలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలోని మాటలు. పరిశుద్ధ దేవత్వములోని మాటలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని మనసులో మాట్లాడే అర్థం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు అంటే దేవత్వం యొక్క పరిపూర్ణత. ఏమంటే దేవత్వం అంటే దేవుడి మనసులో మాట్లాడే అర్థం కంటే దేవత్వంలోనే మాట్లాడు. ఏం మాట్లాడి దేవత్వం ఎవరున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మొదలుగా మనకు దొరికిన మాటలు దేవుని మనసులో మాట్లాడు. దేవత్వంలోని మనసులోని మాటలు అని మాట్లాడతారు. అందరూ రెండు రాష్ట్రాలు. సర్వాధికారి దేవుని మాటలు, సర్వాధికారి దేవుని మాటలు. ఇప్పుడు ముగ్గురిని చూపించి ఒక దేవుడిగా చెప్తారు ఇక్కడ. రోమాపత్రిక 9:5వ వచనం. క్రీస్తు మీలో పుట్టెను, ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడుడై ఉంది. ఇప్పుడు ఎవరు మాట్లాడేది? రోమ 9:5. ఎవరు మాట్లాడు? సర్వాధికారి అయిన దేవుని మనసులోనే ఏ గొప్ప మాట్లాడేది, ఏ భాగ్యం అండి విశ్వాసకి. 3 రాష్ట్రాలు. బోధకుని మాటలు, బోధకుని మాటలు. మామూలు మనసు కాదు ఇది. బోధకుని మాటలు. మత్తయి సువార్త 23:8. 23:8. బోధకుని మనసులోని మాట. మీరైతే బోధకుని పిలవవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరుడు. బోధకులంటే ఎవరైనా ఒక్కడే బోధకుడు. ఒక్కడే బోధకుడైన మనసులోని మాట. గురువు గారి మనసులో మాటలు. వాగుడు అయిపోతుంది. ఇంకెవరైనా గురువు గారి మనసులో మాటలు. మత్తయి సువార్త 23:10. గురువు గారి మనసులో మాటలు. మరియు మీరు గురువులను పిలపడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎంతమంది గురువులు? ఎంతమంది గురువులు? ఎవరైనా యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ మాట ఎవరి మనసులో మాటలు? గురువు గారి మనసులో మాటలు. సహోదరుని మనసులో మాటలు. సహోదరుని మనసులో మాటలు. ఎవరంటే సహోదరుని మనసులో మాటలు. యోహాను సువార్త 20:17. శిష్యులను ప్రభు ఏమంటున్నారు చూద్దాం. 20:17. యేసు ఆమెతో, ఇకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరంటే యేసు ప్రభువు తన శిష్యుల్ని సహోదరులు అన్నారండి.
ఇప్పుడు మన ప్రభు మనకి ఏమైనాడంటే మరి ఇప్పుడు ఈ మాట ఎవరంటే సహోదరులో మాటలు, సహోదరు మనసులోనే మాట, స్నేహితుని మనసులోని మాటలు, స్నేహితుని మనసులోని మాటలు. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుడై ఉందురు. ఇప్పుడు ఈ మాట ఎవరంటే ఈ మాట ఎవరంటే మన స్నేహితుని యొక్క మనసులోనే అన్ని బంధాలు ఉన్నాయండి. ఇందులో మనకు కావాల్సిన బంధాలన్నీ ప్రభువులో ఉన్నాయండి. ఆయన మనసులోనే మాట్లాడి బైబిల్ గ్రంథం. ఇప్పుడు రామనాయకుడు ఏం చేసుకోండి, అందులో ఒకటండి రామనాయకుడు కొట్టేశారు కదా, అది అయిపోయింది. ఇంకేం కొట్టేస్తాడు 6 పాయింట్లు రైట్. ఇప్పుడు రామనాయకుడికి 2లో 1 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. రాసుకోండి, ఇరుకు ద్వారం ప్రవేశించుడి. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. అది జీవమునకు పోవు ద్వారము, అది జీవమునకు పోవు ద్వారము. రెండు, నాశనమునకు పోవు ద్వారం, నాశనమునకు పోవు ద్వారం. దీనికి రెఫరెన్స్ చేసుకోమంటారు. దీనికి రెఫరెన్స్ చెప్పారు. నాశనమునకు పోవు ద్వారం. ముందు ఇరుకు ద్వారం రాస్తున్నాం కదా, ఇప్పుడు నాశనమునకు పోవు ద్వారం. విశాలము, అది పేరు విశాల ద్వారం. ఏం ద్వారం అంటే ముందు చెప్పింది ఇరుకు ద్వారం. ముందు నాశనం ద్వారం చూద్దాం. 7 రాస్తున్నారు కదా, విశాల ద్వారము అంటే ఎడిట్ పెట్టుకోండి. విశాల ద్వారము, నాశన ద్వారం విశాల ద్వారం. నాశనం అంటే విశాల, అయ్యేలో విశాల నాశన ద్వారం అనుకున్నా అంటే రాస్తున్నాం కదా, అది దాని పేరు విశాల ద్వారం. విశాల ద్వారం పెట్టారు కదా. విశాల ద్వారంలో విషయాలు రాసుకుందామా. లోక ధర్మము, విశాల ద్వారం మార్గం ఏమన్నాయండి, లోక ధర్మము, లోక ధర్మము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు చదవగలరు. 1-3 వచనాలు. ఎఫెసీ 2:1-3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అభేదేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ప్రపంచ దైవ ధర్మము లేదు, లోక ధర్మం. విశాల మార్గం అంటే లోక ధర్మము. దానికి వాక్యము రాస్తున్నారు కదా, ఎఫెసీ 2:1-3. దాంట్లో విశాల ద్వారం అంటే సాతాను రాజ్యం రాష్ట్రం. ఏ రాజ్యం అంటే సాతాను
సాతాను రాజ్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యేసు ప్రభువు చెప్పాడు సాతాను రాజ్యం ఉందని. సాతానికి రాజ్యం ఉందని యేసు ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. సాతాను సాతాను వెలగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యమేలాగూ నిలుచును. ఎవరి రాజ్యం అంటే సాతాను రాజ్యం ఎవరు చెప్పారంటే యేసు ప్రభువే చెప్పాడు. సాతాను కూడా చెప్తాడు అనమాట. సాతాను కూడా చెప్తాడు. చూద్దాం. మత్తయి లోకాసు వార్త 4:5-7 సాతాను కూడా చెప్పాడు లోక రాజ్యం నాదని. 4:5-6-7 అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి లోక 4 సాతాను చెప్తున్నాడండి రాజ్యం నాదే, లోకం నాదే అని. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యమన్నింటినీ ఒక విషయంలో ఆయన చూపించి ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇదంతా నాదన్నాడు. సాతాను రాజ్యం అందరూ వెళ్ళాలన్నాడు. శ్రేయ యేసు ప్రభువు చెప్పారు, సాతాను కూడా చెప్పాడు ఆయన రాజ్యం ఉన్నది. మొదటి యోహాను పత్రిక 5:19 పరిశుద్ధాత్మ చెప్తున్నాడు వాళ్ళ దగ్గర లోకమంతా దుష్టుని యందు ఉంది. ఎక్కడంటే ఎంతమంది లోకమంతా దుష్టులు. ముందేమో యేసు ప్రభువు చెప్పారు, తర్వాత సాతాను సిద్ధాంతం చెప్పాడు, తర్వాత పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. 5:19 ఎక్కడుందంటే ఆ దుష్టుడు యోహాను 8:44 అబద్ధికుడు సాతాను ఎవరైనా చెప్తారు. ఆ దుష్టుడు యోహాను 8:44 అంటే అబద్ధం, లోకమంతా అబద్ధంగా ఉంది అని అర్థం అన్నమాట. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి అంత సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించడే మాట్లాడు. వాడు అబద్ధకుడు, అబద్ధులకు జనకుడై ఉన్నాడు. అంటే నాశన మార్గం అంటే అర్థం ఏంటంటే అబద్ధంలో ఉన్నాడు మానవుడు. దేవుడు సాతాను రాజ్యంలో ఉన్నాడు మనుషుడు. లోకధర్మంలో ఉన్నాడు మనుషుడు. అది నాశన మార్గము. అది నాశన మార్గం. ఇందులో ముఖ్యమైన విషయం చూద్దాం. సాతాను రాజ్యము. సాతాను రాజ్యము మొదటి యోహాను పత్రిక. సాతాను రాజ్యంలో జనుల యొక్క ఎటువంటి జనులు ఉన్నారు, ఎటువంటి ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ సాతాను రాజ్యం, విశాల మార్గంలో ఉన్న ప్రజలు సాతాను రాజ్యంలో ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2:15-17 లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. విశాల మార్గంలో సాతాను రాజ్యంలో ఉన్న
మనుషులు ఎవరంటే నేడు శరీర రాశ నేత రాశ 2 15 17 15 నుండి 17 ఏమండి ఈ లోకాస్తులు రాసుకోండి మాట లోకాస్తులు లోకాచారులు చెప్పు నీ గాది 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 సరే సరే లోకాశలు లోకాశలు లోకాచారములు లోకాచారం ఆచారం లోకాచారములు కుల మత ఆచారములు శాతనగరంలో మరొకదంతా ఆచారములు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-4 యాకోబు 4వ అధ్యాయము 1-4 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములో పోరాడు మీ భోగేచ్చనే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు నరహత్య చేయుదురు అస్త్రం పడుదురు దాన్ని సంపాదించుకోనలేరు ఇదంతా ఎక్కడంటే సాతాను రాజ్యంలో ఎక్కడంటే పోట్లాడుదురు యుద్ధము చేయుదురు దేవుని అడగనందున కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అడుగుడైనను మీరు అడిగినను మీ భోగము నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటం లేదు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము మీరు ఎరగరా లోకముతో సాతాను రాజ్యంలో అర్థమేంటండి లోకముతో స్నేహం రాసుకున్నాడు లోకముతో స్నేహము దేవునితో వైరం రాసుకోండి లోకముతో స్నేహము దేవునితో ఇప్పుడు చెప్పండి మీరు దేవుని స్నేహితులా లోకాల స్నేహితులా దేవునితో వైరం ఉందా స్నేహం ఉందా మనకి రైట్ లోకముతో స్నేహము దేవునితో వైరం ఇర్మియా 10 ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2-5 ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2-5 ఇదంతా సాతాను రాజ్యం యొక్క గొడవ అంటే యెహోవా సెలవిచ్చింది ఏమనగా జనులు ఆచారమును నవసింపకుడి అన్యజనుల ఆచారములు అత్యసింపవద్దు ఆకాశమందు అగపడు చిహ్నములు జనములను ఆకాశం కనబడే ఏంటంటే ప్రజలు నమ్మేది సూర్య నక్షత్రాలు గ్రహాలు కదా జనములు భయపడు అయితే మీరు వాటికి భయపడకూడి జనములు భయపడతారు ఆకాశంలో వాటికి వారు భయపడతారు అన్యులు మీరు భయపడద్దు జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో నొకడు
చెట్టు నరికినట్లు ఆ. అది నరకబడును. ఆ. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ఆ బొమ్మలని ఎక్కడ చెప్తారు వాళ్ళు? ఆ. వెండి బంగారము చేత ఆ. పనివారు దానిని అలంకరింతురు. ఆ. అది కదలకై ఉన్నట్లు ఉమ్. మేకులు పెట్టి చుట్టుతో కొట్టి ఊరుకోరు. ఆ. దాన్ని నిలుపుదురు. ఆ. అవి తాటి చెట్టు వలె సన్నగా ఉన్నవి, చిన్నగా. చిన్నగా ఉన్నవి. ఆ. అవి పలుపు పలకవు, నడవవు, నేర్పు ఉమ్. నీరవ కనుక వాటిని మోయవలసి వచ్చును. అదే అక్కడ ఉన్నాడు అన్నమాట. దేవుడు శాసన రాజ్యం అంటే ప్రజలు ఎలా ఉన్నారో తెలియజెప్తున్నాడంటే ఇదిగా ప్రవక్త ద్వారా దేవుడు. రోమీయులు రాసిన పత్రిక 1:25. ఈ ఈ ఈ పత్రికలో ఒకే మాట చెప్పారండి. ఈ ఇదిగా చెప్పిన మాట ఒక మాట చెప్పేశాడు. అటువారు దేవుని సత్యమును అసత్యముకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దేవుని రాజ్యం అంటే ఏంటంటే, శాసన రాజ్యం అంటే ఏంటంటే, సృష్టిని పూజించేవారు ఎవరి స్థానంలో? సృష్టికర్తకు బదులుగా. ఇదే శాసన రాజ్యము అనగా విశాల మార్గము. ఎన్నున్నాయి చూడండి. విశాల మార్గం ఒక చిన్న మాట బాగుందండి. యేసు ప్రభువు నోటి నుంచి వచ్చిన మాట బైబిల్ అంతట్లో కనిపిస్తుంది. కనున్నాడే లోకం ఎక్కడుందండి? అంటే శాసన రాజ్యం చేసే పని ఏంటంటే సృష్టి పూజ. ఏం పూజ అంటే? మనం చేసే పూజ. పూజ అంటే ఆరాధన అండి. సృష్టికర్తగా ఆరాధన. తర్వాత లేవి కాండం. సరే ఇప్పుడు గట్టి హెచ్చరిక అక్కడ 18 అధ్యాయం 2 నుంచి 5 వరకు. ఇక్కడ కూడా 3 వచనాలే. ఏదండి? లేవి కాండం 18 అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. నేను నీ దేవుడైన నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు ఐగుప్తు దేశాచారం చెప్పున మీరు చేయకూడదు. చెప్పున అక్కడ ఐగుప్తు దేశాచారం చేయకూడదట, కానా దేశాచారము చేయకూడదు. వారి కట్టలను బట్టి నడవకూడదు. మీరు వారి విధులను గైకొనవలెను. నా విధులను గైకొనవలెను. నా కట్టలను బట్టి నడుచుకొనుటకును వాటిని ఆచరింపవలెను. మీ దేవుడుకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. దాని వలన సాతాను రాజ్యంలో ఏం చేస్తున్నాడు? ఎవరు ఉన్నారు? ఎలా ఉన్నారు? దేవుని రాజ్యంలో అంటే ఆయన కట్టడను అనుసరించారు. దేవుని రాజ్యం ప్రజలనే విషయాన్ని అప్పుడే పాత నిబంధనలో 2 విషయాలు కూడా జ్ఞాపకం చేయడం జరిగింది. 2 విషయాలు. రాజు 2వ గ్రంథము 17 అధ్యాయం 7 నుంచి 17 వరకు. రాసుకొని చదవాలి. పెద్ద వాక్యం ఇది. దీని మనం ధ్యానించాలి. దగ్గర 2వ రాజులు 17 అధ్యాయము 7 నుంచి 17. 7 వచ్చిన నుండి 17 వచ్చిన తర్వాత అది కంటిన్యూ. దేవుడు లేనివారు సాతాను రాజ్యం అంటే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడనేవారు కీర్తన 14:1-3. సాతాను రాజ్యంలో ఉన్న ప్రజలు బుద్ధిహీనులు తన హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు. సాతాను రాజ్యంలో ప్రజలు ఎవరంటే చెడిపోయిన వారు, బుద్ధిహీనులు, చెడిపోయిన వారు.
మాట నేను సార్ 53 అధ్యాయము 1-3 వచనాలు కూడా సేమ్ అన్నమాట. ఈ రెండైతే ఒక సేమ్ ఒకటేలా ఉంటాయి. 53:1-3 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు. అదే సార్ అదే అక్కడ సేమ్ అదే మాట అదే కీర్తన 2 సార్లు చెప్పాడు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారండి? దావీదు ఎలా కనపడుతున్నారు? దేవుడు లేడన్నట్టుగా ఉన్నారు. అందుకే 2 సార్లు హెచ్చరించాడండి కీర్తన ద్వారా. మీరు రాసుకున్నప్పుడు దేవుడు ఉన్నాడని ఇప్పుడు ఇంకా దేవుడు ఇంకో రకమైన జ్ఞానం దేవుడు సాధారణ రాజ్యంలో ఇంకో రకమైన జ్ఞానం ఎవరంటే దేవుడు ఉన్నాడని నమ్మి సృష్టిని పూజించేవారు. రోమాపత్రిక 1:25 దేవుడు ఉన్నాడని నమ్మి సృష్టిని పూజించేవారు. ఉన్నాడని నమ్ముతారు కానీ సృష్టికి వెళ్ళిపోయారు. అటువంటి దేవుని సత్యమును అసత్యముకు మార్చి సృష్టికి ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అది దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ సృష్టిని పూజిస్తున్నారు. వాళ్ళు సాతాను రాజ్యం. 1:20 సృష్టి దేవుడు కాదని మళ్ళా అది కూడా రాస్తున్నాడు. మూడో రకానికి జనాంగం సృష్టి దేవుడు కాదని ఎదిగి యేసు ప్రభువును నమ్మి మతము అని చెప్పేవారు. ఎలుగుడు సాతాను రాజ్యం. మత్తయి సువార్త 23:15 యేసుక్రీస్తు నమ్మి మతం అని చెప్పేవారు. 23:15 అయ్యా వేషధారులైన అయ్యో అన్నాడు ప్రభు. అయ్యో వేషధారులైన పరిసయ్యులారా ఒకరిని మతములో కలుపుకొనకును మీరు సముద్రమును చుట్టూ వచ్చేదాడు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే పాత్రుడిగా ఏమంటే యేసుప్రభు మతం ఒప్పుకున్నారంటే మతం ఒప్పుకున్నారా? నరకం చెప్పారండి. మతం ఏంటంటే ఇప్పుడు మత క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? ఆయనకి ఇష్టమైన మాట అండి. ప్రభుకి ఇష్టమైన మాట. ఏమండి తర్వాత ఇంత సరిపోక మాటనే మళ్ళీ ఇందులో శాఖలు అన్నారు. ఎవరన్నాడే ఇందులో శాఖలు మతంలో శాఖలు. ఈ మతంలో శాఖలు అంటూ రాసుకున్నాడు. శాఖలు అంటూ తీతు పత్రిక 3:10-11 మరి మతంలో శాఖలు. మరి శాఖల పరిస్థితి ఏంటి? మత శాఖ పరిస్థితి ఏంటి? 3:10-11 చాలా మత భేదములు కలిగించు అంటే మత శాఖలు మనుషునికి ఒకటి రెండు మారులు చెప్పిన తర్వాత చెప్పాలి. సువార్త సత్యం చెప్పాలంటే చెప్పిన తర్వాత విసర్జించుము. అట్టివాడు మార్గం చెప్పాడు. మతంలో మత శాఖ అర్థం ఏంటంటే మార్గము చెప్పాడు. ఒకటే తనకు తానే శిక్ష విధించుకున్నాడు. రెండు పాపము చేయుచున్నాడు. మీరు వెరుగుదురు. ఎవరు మతంలో మత శాఖ అర్థం ఏంటప్పుడు మార్గం చెప్పాడు. తనకు తానే శిక్ష విధించుకున్నాడు. పాపం చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే
మరి వాళ్ళ సువార్త చెప్పదా? చెప్పదు. అంటే ఈ జనం అంతా ఎక్కడో అంటే దేవుడి రాజ్యం కాదు, సాధారణ రాజ్యంలో ఉన్నవారు, అనగా నాశన మార్గంలో పయనిస్తున్నవారు. తర్వాత శాఖలు కొనసాగేవారు అందరూ రాసుకోండి మాట. కొనసాగేవారు అందరూ శాఖలుగా కొనసాగేవారు అందరూ సాతాను రాజ్య వాసులుగా వారసులుగా విశాల మార్గములో పయనిస్తూ తమ ఆత్మలను విశాల మార్గంలో పయనిస్తూ తమ ఆత్మలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే లోక పరిస్థితి, క్రైస్తవ లోక పరిస్థితి. బి ఏం రాసుకున్నాం? 7 వివరణ వచ్చిందండి. సాధారణ విశాల మార్గం గురించి వచ్చిన వివరణ. ఇప్పుడు బి ఇరుకు ద్వారము. ఇక్కడ ఏర్పాటు చేసుకోండి, ముందు చెప్పిన సబ్జెక్ట్కి ఏర్పాటు చేసుకోండి. బి ఇరుకు ద్వారము. ఇందులో మొట్టమొదటి దైవ ధర్మము. ఇరుకు ద్వారం అంటే దైవ ధర్మంలో ప్రయాణము. ముందు లోక ధర్మం చూసాం, ఇప్పుడు దైవ ధర్మము. మనం లోక ధర్మంలో దైవ ధర్మంలో ఉన్నామా? దైవ ధర్మము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-8 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-8 వచనాలు. దేవుడు కరుణా సంపన్నుడండి, మనము మన అపరాధముల చేతను చచ్చిన వారిని సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మన బ్రతికిన వారు చచ్చిన వారిన ఆత్మీయంగా బ్రతికిన కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం బట్టి రాబోయేలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టిరా. మీరు విశ్వాసం ద్వారా దైవ ధర్మం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. దైవ ధర్మం ఏముందండి మనకి? దేవుని లోక ధర్మంలో నాశనము, దైవ ధర్మంలో వరము, రక్షణ వరము. దేవుని రాజ్యము. ఇరుకు ద్వారం అంటే అర్థం ఏంటండి? ముందు దైవ ధర్మం రాసుకున్నాం, రాసుకోండి. దేవుని రాజ్యంలో ఎక్కడున్నా మనం? అంతకుముందు సైతాన్ రాజ్యము విశాల మార్గం చూసాం. ఇప్పుడు దేవుని రాజ్యము. మత్తయి సువార్త 12వ అధ్యాయము
28 వచ్చింది. ప్రభువు స్వయంగా చెప్పిన మాట, దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టాడా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొక్కకు వచ్చి ఉన్నది. ఇప్పుడు ఎక్కడ మనం దేవుని రాజ్యమా సైతాన్ రాజ్యమా? ఎస్ప్లోర్ సైడ్ చెప్తారు దేవుని రాజ్యము వచ్చి ఉన్నది. నేను చెప్పే మాట నిజం అనుకుంటే నిజమైతే దేవుని రాజ్యంలో ఉన్నట్టు, నేను చెప్పిన మాట నమ్మకపోతే సైతాన్ రాజ్యంలో ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఉన్నట్టు శిష్యులు అవ్వాలి. ఎవరైనా మానవుడు ప్రభు శిష్యుడు అవ్వాలి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి ఎదుగు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమష్టి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి రాజ్యంలో సజ్జనులు ఎవరు? శిష్యులు అవ్వాలి. ప్రభుకి శిష్యులు అవ్వాలి. ఎలా అవుతారు? సువార్త ప్రకారం బాప్తిసం పొందాలి. ఇప్పుడు మనం ఎవరండి? దేవుడి రాజ్యంలో శిష్యులు. పౌరులు శిష్యుడు అయితే కానీ అతడు దేవుడి సభ్యుడు కాడు అని చెప్తాడు. యోహాను సువార్త 8:45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సత్యం నమ్మని వారు దేవుని రాజ్యంలో ఉన్నవారు. ఇప్పుడు మా అబద్ధాలమా సత్యం నమ్మమా? నేను సత్యమే చెప్పుచున్నాను కనుక నమ్మని వారు ఎక్కడున్నారు? సాధారణ రాజ్యంలో. నమ్మని వారు ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో. చాలా అంత క్లియర్గా చెప్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 5:20 దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరు? వాళ్ళు మనము సత్యవంతులు. 5:20. యోహాను మొదటి పత్రిక 5:20. మనకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమే సత్యవంతుని యుందుము. దేవుని రాజ్యం అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తునందు ఉన్నవారు, తర్వాత సత్యవంతుని యందు ఉన్నవారు, ఆయన నిజమైన సత్యవంతులు ఉన్నవారు అని ఎవరు? ఆయన నిజమైన దేవుడును నిజమైన దేవుడు యందు ఉన్నవారు, నిత్య జీవమై ఉన్నాడు. నిత్య జీవం అర్హులై ఉన్నవారు. నేను ఎక్కడ దేవుని రాజ్యం అంటే వందనాలు చెప్పు. Sorry for the late. Thank you. దేవుడు అనుకోండి ఎవరండి? సత్యవంతులు ఏమన్నారు? నిజమైన దేవుడు ఏమన్నారు? నిత్య జీవంలో ఉన్నారు. దేవుడి రాజ్యము అనగా ఇరుకు ద్వారము. నిత్య జీవనకు పోరు ద్వారము. నిత్య జీవనకు పోవు అంటే దేవుడి రాజ్యము. నిత్య దేవుడిలో ఉన్న ప్రజలు, సత్యంలో ఉన్న ప్రజలు. నిత్య జీవానికి అర్హులైన ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 19:5-19. ఒకరికొకరు కీర్తనలతోనూ ఏంటంటే మొదటి యోహాను పత్రిక 5:19. అది అయిపోయింది. 19 చదవండి. ఇంకో మాట అంతే. అదే ముందేమో సాధారణ
సాధారణ సంబంధులు. బుక్ తీసుకోండి, బుక్ బ్యాలెన్స్ మొదటి యోహాను పత్రిక 5:19. దేవుని రాజ్యం అంటే ఎవరండి? మనము దేవుని సంబంధులము. మీరు ఎవరండి? నెక్స్ట్ మొదటి ఏమంటే లోకమంతా దృష్టి సంబంధులు. రెండో ఉన్నాయి ఆ వాక్యంలో. మనము దేవుని సంబంధులము. దేవుని రాజ్యం అంటే ఎవరు? మనం దేవుని సంబంధులు. సాతాను రాజ్యం అంటే ఎవరండి? సాతాను సంబంధులు. ఒకే వాక్యంలో రెండు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఎవరు? దేవుని సంబంధులు. దేవుని ఇరుకు ద్వారము అనగా ఇరుకు ద్వారము అనగా జీవమునకు పోవు ద్వారము అనగా దేవుని రాజ్యము అనగా దేవుని రాజ్యము. దేవుని సంబంధులు, దైవ సంబంధులు. ఎందుకంటే భాగ్యం వారికి ఏం కావాలి? మానవుడికి. ఇప్పుడు హెడ్డింగ్ దేవుని రాజ్యం అని రాస్తున్నాడు. ఆ వివరణ మనకు కావాలి కదా. ముందు సాతాను రాజ్యంలో ప్రజల గురించి రాస్తున్నాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రజలు. దీన్ని ఏమన్నారంటే పరలోక రాజ్యం అన్నారు. దేవుని రాజ్యం ఏమన్నారంటే మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? పరలోక రాజ్యం. ఇప్పుడు మానవుడు ఎక్కడ ప్రవేశించాలి? పరలోక లోపల ఎక్కడ ఉంది? బయట ఉంది. లోపల ఉందా బయట ఉందా? బయట. లేదు. లోకమంతా పరలోక రాజ్యానికి బయట ఉందా లోపల ఉందా? పిలుస్తాడు లోపలికే. ఇప్పుడు మన లోపల బయట ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. పరలోక రాజ్యము, పరలోకం రెండు విడివిడిగా ఉన్నాయండి. ఈ సంగతి క్రైస్తవులు లోకానికి తెలియట్లేదు. పరలోకాన్ని పరలోక రాజ్యం అంటాడు, పరలోకాన్ని పరలోక రాజ్యమే అంటాడు. పరలోక వేరు, పరలోక రాజ్యము వేరు. ఇప్పుడు భూమి మీద మానవుడు ప్రభు నమ్మిన వాడు ఎక్కడ ఉన్నప్పుడు ఒక రాజ్యంలో లో ఉండాలి. బయట ఉండి ప్రభు ప్రభు అంటే ఉపయోగం ఉందా? ఎక్కడ లెక్క? ఎక్కడ లెక్క? సాతాను రాజ్యంలోనే. ఎక్కడ సాతాను రాజ్యంలో ప్రభు అన్నాడు. ఏమన్నాడు? ప్రభు ప్రతిపలుతున్నాడు. ప్రతిపలుకు డబ్బు డబ్బులు చెప్తాడు మళ్ళా. అయినా బయట ఉన్నాడు. ఎక్కడున్నాడంటే నౌకర్ గారు ఎక్కడున్నాడు? ప్రభు ప్రభు ఎక్కడున్నాడు? ఈ భక్తుడు బయట ఉన్నాడు. ప్రభు ఆహ్వానం ఏంటి? లోపలికి రావాలి. ఇప్పుడు మనం లోపల బయట ఉన్నామా? మనం వివరణ దేవుని రాజ్యం వివరించుకున్నామంటే క్రీస్తు రాజ్యం అన్నారు. మనది ఏ రాజ్యం అంటే క్రీస్తు రాజ్యం. పరిశుద్ధ రాజ్యపత్రిక 1:13. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము. పరిశుద్ధ 1:13. ఆయన మనల్ని అంతకాల సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ నివాసంగా చేసెను. ఎవరు రాజ్యముడు? కుమారుడు రాజ్యం. ఎవరా కుమారుడు? క్రీస్తు. క్రీస్తు రాజ్యం. మనం ఎవరు? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం. అందుకని లోపం ఏం చేయకుంటే మత్తయి సువార్త 6:33. కాబట్టి ఆ నీతిని రాజ్యం మొదటి రాజ్యం అంత కాదే, క్రీస్తు రాజ్యమును ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ఎంతని మత్తయి మత్తయి 6:33. ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ఏం చేయట్లేదు? వెతకట్లేదు. ఏం చేయట్లేదంటే వెతకాలన్నప్పుడు ఆ రాజ్యం ఏంటో రాజ్యం అంటే దేవుని రాజ్యం అని చూసాం, పరలోక రాజ్యం అని చూసాం, క్రీస్తు రాజ్యం అని. ఇప్పుడు ఏం చేయాలి? ఈ భక్తుడు వెతకాలి. ఏం చేయాలంటే ఆయన నీతిని రాజ్యం వెతుకుతున్నాడా? లేడు. ఎక్కడ అక్కడే ఎక్కడ వేసిన దొంగలి భక్తి జీవితం అలా ఉంది. అది కుదరదు. దేవుడి దగ్గర అదే
మత్తయి సువార్త చూసాం కదా, 6:33. ఈ యొక్క క్రీస్తు రాజ్యాన్ని క్రీస్తు సంఘము అన్నారు. ఏమన్నారంటే క్రీస్తు సంఘం. మత్తయి సువార్త 16:18, 19, 19. అందుకు సియోను పేతురు, నీవు సత్యముగా దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సియోను బాలుడు యోనా, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. అంటే క్రీస్తు సంఘం అంటే ప్రభు కట్టి నేను కడతామని క్రీస్తు సంఘము, పరలోక రాజ్యం అని ప్రభువే చెప్తున్నారు. ఏ రాజ్యం అంటే పరలోకం నుంచి రాజు భూమి మీదకి వచ్చి ఎక్కడికంటే పరలోక రాజు భూమి మీదకి వచ్చి కట్టిన సంఘము. పరలోక రాజు తాళం చెవుల అధికారము అపోస్తులకు అప్పగిస్తున్నాడు అన్నమాట. ప్రకటించండి, రాజ్యంలో ప్రవేశపెట్టండి సర్వలోకాన్ని. అది పరలోకము రాజ్యం అనే మాట మన ఎక్కువగా పరిశుద్ధాత్మ తన సంఘం అన్నారు. తన సంఘం రాసుకోండి. ఏంటంటే పరలోక రాజ్యం అంటే తన సంఘం. తన సంఘం. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు రాజ్యం ఎవరిని చూస్తాం మనం అంతా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన యేసు ప్రభు నా సంఘం కట్టిన చుట్టుమాట రక్తము దారి పోసాలని చెప్పాలని తెలుస్తుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం పరలోక రాజ్యం. ఎలా వచ్చిందని ఆ రాజ్యము? అపోస్తుల కార్యములు 2:38-41. ఆ రాజ్యంలో ప్రవేశం ఎలాగా? పేతురు, మీరు మారుమనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను. పిలిపేటంటే సువార్త. పిలిపేటంటే సువార్త. తన యొద్దకు పిలిచిన వారందరికీ లోకమంతా వచ్చేది వాగ్దానం. ఇంకను అనేక విషయమైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వాడు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మందితో రాజ్యము స్థాపించబడినది. మీరు అపోస్తుల బోధనను 3,000 మంది సంఘము స్థాపించబడింది సియోనులో, యెరూషలేము నందు. ఉందా భూమి రాజ్యం ఉన్నప్పుడు? ఉందండి. దేవుడి రాజ్యం ఉన్నామా? స్థాపించబడదంటే సియోను సంఘం పెట్టుకున్నారు. అదే సియోనులో ఆ సువార్త సియోనులో ప్రకటించారు. మేడగదిలో ఎక్కడంటే మేడగదిలో యెరూషలేములో అని మాట వచ్చినప్పుడు సియోనులో, సియోను కొండ మీద దావీదు పొరుగులో ఎక్కడంటే దావీదు పొరుగులో సువార్త ప్రకారము బాప్తిసం పొందిన వారే దేవుని రాజ్యము. అది అర్థం. ఇంకొక మాట 22:16 అపోస్తుల కార్యం. కనుక నువ్వు తడవ చేయడం ఎందుకు?
లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడిగ వేసుకోమని పాప క్షమాపణ పొందిన వాడే దేవుని రాజ్యము. పాప దేవుని రాజ్యం కాదు, సాధారణ రాజ్యం. పాప క్షమాపణ పొందిన వాడే దేవుని రాజ్యము. మత్తయి సువార్త 28 19 చూసినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎంతమంది అంటే సమస్త జనులు సమస్త శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములకు వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సువార్త ప్రకారం బాప్తిసం పొందితే దేవుని రాజ్యంలో పౌరుడు అవుతున్నాడు, సభ్యుడు అవుతున్నాడు. అతడు క్రీస్తు సంఘ సభ్యుడు అవుతున్నాడు. ఆ యొక్క సభ్యత్వంలో ఏం దొరికిందంటే బాప్తిసం పొంది అలా తిరిగి అన్నింటిలో పైకి లేచిన వెంటనే 2 వాగ్దానాలు ఉన్నాయండి. ఏంటంటే ఒకటి, నీ జీవితకాలం అంతా తోడు, జీవితకాలం అంతా తోడు. 2, సదాకాలం ప్రభుత్వం. ఎంతకాలం అంటే పరలోక వరము, భూలోక సంబంధం, శారీరక సంబంధ వరము, ఆత్మ సంబంధమైన 2 వరాలండి. పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్య పౌరుడుగా 2 వరాలు పొందామని మనం కాపాడుకుందామా? ఆ పరలోక రాజ్యాన్ని స్పష్టంగా చెప్పారండి. 16 క్రీస్తు సంఘములన్నీయు ప్రపంచంలో ఎక్కడున్నా ఏమన్నారంటే ప్రభు నమ్మాలని అంటే బాప్తిసం పొందాలంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సంఘ సభ్యుడే ఉండాలి? దేవుని రాజ్యము. ఈ సంఘం అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యము. క్రీస్తు సంఘం అంటే పరలోక రాజ్యం. క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యము. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు రాజ్యం. ఈ రాజ్య ప్రవేశం కొరకు సువార్త ఆజ్ఞాపించాడు. సువార్త స్వీకరించకపోతే, సువార్త ప్రకటించకపోతే, సువార్త లోబడకపోతే ఈ రాజ్యంలో సభ్యత్వము ఈ మనుషుడికి దొరికే అవకాశమా లేదు. అందుకని సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎంతమందికి? అన్ని బాప్తిసం పొందిన వారు, నమ్మని వారికి ప్రభు ఆజ్ఞ ప్రకారము రాసుకోండి. ప్రభు ఆజ్ఞ ప్రకారము సువార్త విని సువార్తని నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు సంఘములో క్రీస్తు రాజ్యములో అనగా దేవుని రాజ్యంలో దేవుని రాజ్య వాసులుగా వారసులుగా ఇరుకు ద్వారంలో ప్రవేశించి పయనిస్తూ తమ ఆత్మలకు నిత్య జీవాన్ని పొందుతున్న వారై ఉన్నారు.
పరలోక రాజ్యం అంటే పరిమిస్తూ తమ ఆత్మలకు నిత్య జీవాన్ని పొందుచున్న వారై ఉన్నారు. పరలోక రాజ్యంలో మన ప్రయాణం పరలోక రాజ్య పౌరుడుగా నిత్య జీవానికి అర్హులము. ఎవరన్నా మొదటి క్లాస్ ముగించుకుని మనం టీ బ్రేక్ వెళ్దామండి. అజయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మొదటి క్లాస్ ఓకే, అందరికీ వందాలండి. అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించిన దావీదులు రైట్ ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యమునందు వారిని పట్టించిన ఈ యొక్క స్థానిక క్రీస్తు సంఘం ద్వారా ఎదజలుచినటువంటి సత్య వాక్యాన్ని నాయన మేమందరం విని విశ్వసించి గొప్పదంతులుగా 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఇంకా రాబోయే దినాల్లో ఈ శుభవార్త ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఈ సంఘం ద్వారా ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో మంది పరిశుద్ధులు ఈ యొక్క రోజు జరుగుతున్నటువంటి ఈ బైబిల్ తరగతిని ఎంతో సహకారంగా ఉన్నారు. వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా జరగవలసినటువంటి ఈ క్లాసెస్ అన్ని కూడా తండ్రి ఘనమైన రీతిలో గంభీరమైనటువంటి విధంగా ఆయన నేర్చుకునేటటువంటి వాక్యం అనేకులు ప్రకటించేటువంటి గొప్ప శక్తిని మాకు అందించండి. ఎటువంటి వాక్యం ద్వారా మేము ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని, చక్కటి వాక్యాన్ని అందించిన దారిద్ర్యం ఎక్కడైనా దీవించమని, వారికి పరిపూర్ణ జ్ఞానాన్ని, పరిపూర్ణ ఆయుష్ని, పరిపూర్ణ శక్తిని అందించమని కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి మన తిరిగి మరొక శిక్షణ పెట్టడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడు త్వరలోనైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసి వందనాలండి. శ్రీరామగా మాకు ఎంతో సంతోషం. టీ తీసుకుందాం. టీ తీసుకుని మనం 5 నిమిషాలు మనం వాక్యం చేస్తాం. ఈ